పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అండి వేసి వీటిని బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. మంచిగా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ అవి కట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దానిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వేయించి పక్కకు పెట్టుకోవాలండి. వేడెక్కిందండి.